ఓకే, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి కీ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీని జాగ్రత్త చెక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ కనీస మద్దతు ధరలను సిఫారసు చేసే ప్రక్రియలో కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసేది ఎవరా? వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ వారిగా సిఫారసు చేయండి. ఆ ప్రక్రియలో, ఆ పనిలో సో వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ సప్లై పరిస్థితులు, ఉత్పత్తి వ్యయం, విపణి మధ్య సో విపణి ధర పోకడ, వివిధ పంటల ధరల మధ్య సమన్వత్వం, రైతులకు సేద్యపు వ్యయం మీద కనీసం ఎంత శాతం ప్రతిఫలం రావాలని లక్ష్యంతో ధరలు నిర్ణయిస్తారు. 50%. ఎంత శాతం అమ్మా? 50%. రైట్, వెరీ గుడ్. అంతే కదా. ఒక రైతు పెట్టిన పెట్టుబడి దాన్ని A2 అంటారు. ఏమంటాం మనము? A2 అంటాం. అంటే సో రైతుకి ఫలాన్ని దున్నించడానికి దొన్నకాలు ఖర్చు అయింది కదమ్మా, గుచ్చినందుకు నార్మళ్ళు, కలుపులు తీసినందుకు కూలీలు, అదేవిధంగా పంట కోత కోసినందుకు, అదేవిధంగా వీటికన్నిటికైనా ఖర్చుని A2 అంటాం. అదే ఫార్మరు అదే భూమిలో అతను పనిచేశాడు కదా, తన భూమిలో అతను లేబర్ కదా, ఒక దాన్ని ఏమంటాం? FL అంటాం, ఫార్మర్ లేబర్ అంటాం. FL కైనా ఖర్చులు. మరి అదే విధంగా మనకు అదే C2 అంటాం. A2 అంటాము, C2 అంటాం. C అంటే ఏంది? క్యాపిటల్ కదా. ఇప్పుడు నా దగ్గర సో రేటు ఒక 10 లక్షలు ఉన్నాయి. నా 10 లక్షల రూపాయలు నా 10 ఎకరాల పొలంలో నేను ఏం చేశాను? పెట్టుబడి పెట్టాను. అదే 10 లక్షల రూపాయలు ఏరే వాళ్ళకి ఇచ్చుంటే నాకేమొచ్చుంటది? వడ్డీ వచ్చుంటది కదమ్మా. అంటే ధర్మ వడ్డీ ప్రకారం లక్షకు 2,000 రూపాయలు లెక్కన 10 లక్షలకి నెలకి 20,000 రూపాయలు నాకు వచ్చింది కదా. అదే అంటే నా పొలం నేను పెట్టాను కాబట్టి దీని మీద కూడా వేయము కదా. కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ వారు A2 పైన, అదే FL పైన, C2 పైన ఒకనా నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి ఈ వ్యయాల మీద అదనంగా ఎంత శాతము? 50%. దాన్ని లేకపోతే రెట్లను అడిగితే 1.5 రెట్లు. ఎన్ని రెట్లు అనాలమ్మా? 1.5 రెట్లు ఆదాయం ఉండాలి. ఇదే కదా మన కాన్సెప్ట్, అవునా కదా. కాబట్టి ఎప్పుడు కూడా వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ వారు ఒక ఆహార పంటల యొక్క ధరల గురించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. సార్ ఒకన వరి ధర ఎంత ఉండాలి, ఒకన గోధుమ ధర ఎంత ఉండాలి, అవునా కదా. మనకు మొత్తము కేంద్ర ప్రభుత్వము ఎన్ని పంటలకు ధర ప్రకటిస్తుందంటే 22 పంటలకు ధరను ప్రకటిస్తుంది అనమాట. మరి ఇంకొక పంట కంటే అది చెరుకు. ఆ చెరుకు ఏ ధర ఇస్తాడు? ఫెయిర్ రెమ్యునరేషన్ ప్రైజ్ ఇస్తారు. రైట్, ఓకేనా. అది లెక్కలోకి తీసుకో. ఇప్పుడు కూడా మనకు అంటే వ్యవసాయ వ్యయ ధర ఒకప్పుడు వ్యవసాయ ధరల కమిషన్ అనేవాడు. 1965లో వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ వారు వచ్చారు. వచ్చిన తర్వాత దాని పేరు మార్చుకున్నారు. 1985లో ఏం పేరు మార్చాం? దాన్ని వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ గా పేరు మారుస్తుంది అనమాట. వారు ఓకేనా. సరే, ధరలను 22 వస్తువులకి ఏం చేస్తారు? ధరలను నిర్ధారించడం జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ ఏం చేస్తారంటే క్లాసిఫికేషన్ చేస్తాడు. అంటే ఖరీఫ్లు ఇన్ని పంటలు కానీ, రబ్బీ సీజన్లు ఇన్ని పంటలు కానీ, వాణిజ్య పంటలు అని చెప్పేసి డివైడ్ చేస్తాడు అనమాట. ఖరీఫ్ సీజన్ లో మనకు వచ్చేసి 16 పంటలకు మద్దతు ధర ఇస్తారు. మరి అదేవిధంగా రబ్బీ సీజన్ లో 6 పంటలకు ఇస్తారు. ఖరీఫ్ లో 14, రబ్బీలో 6, అదేవిధంగా వాణిజ్య పంటలు ఎన్ని? 2. ఇంకొక పంట ఏది? చెరుకు. రైట్, అది ఫెయిర్ రెమ్యునరేషన్ ప్రైజ్ అంటాం. రైట్, కాబట్టి మన టైం బాగా లేకుండా రేపు కానీ ఎగ్జామినర్ కానీ రైట్ ఈ బిట్టు స్పందించాలి. ఏమని? సో మద్దతు ధరలను రేటు ఏ సీజన్లో ప్రకటిస్తారంటే ఖరీఫ్ సీజన్ మరియు రబ్బీ సీజన్ 2 సీజన్లను ప్రకటించేది. నా క్వశ్చన్ చూడండి, ఎన్ని సీజన్లోనంటే 2 సీజన్లు. ఏ సీజన్ లో? ఖరీఫ్ మరియు రబ్బీ సీజన్. ఇప్పుడు ఈ సీజన్ లో 2 సీజన్లు ప్రకటిస్తారు. మరి రైట్ అవుతుంది. మరి ఎన్ని ఖరీఫ్ సీజన్లు ఎన్ని పంటలకు అంటాడు? ఖరీఫ్ సీజన్లు ఎన్ని పంటలకి? ఖరీఫ్ సీజన్లు ఎన్నయ్యా? 14 పంటలకు. రబ్బీ సీజన్లు ఎన్ని? 6. వాణిజ్య పంటలకు ఎన్ని? 2. మొత్తం ఎన్ని? 22 పంటలకు. ఒకటి ఏంది? చెరుకు. కానీ ఎన్ని సీజన్లు అంటే 2 సీజన్లే. ఖరీఫ్ మరియు రబ్బీ సీజన్ అడిగితే జాగ్రత్త పెట్టుకోండి. మరి ఎన్ని గ్రూపులుగా డివైడ్ చేస్తాడంటే 5 గ్రూపులుగా డివైడ్ చేస్తాడు. ఎన్ని గ్రూపులుగా? అదే నేను అనేది. మీరు రైట్ అర్థమవుతుంది. ఎంత డెప్త్ పోవాలంటే అంత డెప్త్ పోవాలి ప్రశ్న మీద. ఏదో సింపుల్ గా రాసేసాడు. ఇదేమో డిస్క్రిప్టివ్ కాదు.
ఇది కాంపిటేటివ్. గ్రూపులు అడిగితే 5 గ్రూపులు అమ్మా. ఎన్ని గ్రూపులు? 5 గ్రూపులు. ఓకే రైట్. ఓకేనా? ఎన్ని సీజన్ అడిగితే 2 సీజన్లు. ఎన్ని పంటల కంటే 22 పంటలు. ఓట్ల క్లాసిఫికేషన్ అడుగుతాడు. ఖరీఫ్లు ఎన్ని, రబ్బీలు ఎన్ని, మరి అదే వాణిజ్య పంటలు ఎన్ని? 2. రెడీ? ఓకే రైట్. తీసింది. ఇప్పుడు పంట ఏక ముందు ప్రకటిస్తారు, పంట వేసిన ముందు ప్రకటిస్తారు. పంట ఏక ముందు ప్రకటిస్తారు. ఆ విషయం ఆ చిలక పలుకులు చెప్పిన వారు ఎవరు? ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ అనే సంస్థ మన భారతదేశంలోకి ఏ సంవత్సరంలో వచ్చింది? 1959 లో వస్తుంది. వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, రైతుల్ని మీరు ప్రోత్సహిస్తేనే పంట అనేది దిగుబడి పెరుగుతుంది అని విషయం చెప్తారు. ఎవరు? ఫోర్డ్ ఫౌండేషన్ వారు. రైట్ అవుతుంది. తర్వాత నుంచి సో కమిటీ చేస్తారు. ఆ కమిటీ చేసిన తర్వాత వ్యయ ధరల కమిషన్ వారు రావడం అనేది జరుగుతుంది. సో 1964 లో ఎవరయ్యా? ఎల్కే జా కమిటీ యొక్క సిఫారసుల మేరకు భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్. రైట్, అర్థమవుతామని చెప్పేది. సో ప్రస్తుతం మే నెలలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మే నెలలో ప్రకటించారు కదా. ఇప్పుడు ఊరికి మద్దతు ధర ఎంత? 4 అది సాధారణ ధర. మరి ఏ గ్రేడ్ ధర అంత? సో 2కి 2 యాడ్ చేస్తే 4, 6, 1. ఇదేది ఏ గ్రేడ్? ఊరికి ఏ గ్రేడ్. రైట్ అవునా కదా. ఇంకా సో రైట్ ఓకే. ఖరీఫ్ పంటలకు 14 పంటలకి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ ప్రశ్న ఆల్రెడీ అడిగిన ప్రశ్న. రైట్ ఓకే. కాబట్టి ఈ టాపిక్ మీద మొత్తం మీద మనం బిట్స్ అన్ని కూడా కవర్ చేసాము. ఇంకేం లేదు. మీకేం కావాలా? రైట్ ఓకేనా. రైట్ ఓకే మనకు ఏం కావాలి? బిట్ కావాలి. కాబట్టి ఆ బిట్ని మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఒకసారి మళ్ళీ చూసారనంటే మీకు క్లారిటీ వచ్చేస్తాను. రైట్ ఓకే. ఎంత ధర ఉండాలమ్మా? ఈ విషయాన్ని 2018-19 బడ్జెట్ లో, ఏ బడ్జెట్ లో? 2018-19 బడ్జెట్ లో ఆ సమయంలో ఆర్థిక మంత్రి ఎవరంటే ఎవరా? అరుణ్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పింది కరెక్ట్. వ్యవసాయ వ్యయంకి అయిన ఖర్చు అంటే ఒక రైతుకి అయిన ఖర్చు మీద అదనంగా 50% ప్రాఫిట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఎంఎస్ స్వామినాథన్ గారు C2 పైన నిర్ధారించాలని చెప్పాడు కదా. ఆ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018-19 బడ్జెట్ లో అదే సంవత్సరంలోనే పిఎం ప్రధానమంత్రి అన్నదాత ఆయా సంరక్షణ యోజన అనే పథకాన్ని 2018 సంవత్సరంలో తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చిన తర్వాత బిట్టు కొట్టాడు కదా. కనీస మద్దతు ధరలకు నిధులను ఏ పథకం ద్వారా తీసుకొస్తారనంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయా సంరక్షణ అభియాన పథకం. 2018 ఇది బడ్జెట్ కూడా ఏదమ్మా? 2018-19 బడ్జెటే కదా. ఆ సమయంలో మా ఆర్థిక మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. ఒక పాయింట్ వదిలిపెట్టకూడదు. వదిలినామనంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అర్థమైందే? ఇప్పుడు రండి పాయింట్లోకి రండి. రైట్. ఇంక చిన్న మిస్టేక్ ఉన్న ఇంక మిస్టేక్ చేస్తారా? ఆ ప్రశ్న మీద చేసే ఛాన్స్. రేట్లు అడిగితే తన వ్యయానికి ఎన్ని రెట్లు అదనంగా ఉండాలా? కొట్టినారు. తనకు వ్యయానికి ఎంత శాతము? 50%. రైట్, గుడ్. వచ్చేయండి నెక్స్ట్ ప్రశ్న. టిక్ కొట్టండి. ఆప్షన్ 8 టిక్ కొట్టండి. కొట్టారాము. నెక్స్ట్ సెకండ్ ప్రశ్న చూడు. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్. అవునా, ఈ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ పేరు ఏ సంవత్సరం మారింది? 1985. రైట్, గుడ్ మా. వచ్చేయండి. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ స్వయంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి గణాంకాలు సేకరించరా? సేకరిస్తారు వాళ్ళు. ఎందుకనంటే వరి ధర ప్రకటించాలా, జొన్న ధర ప్రకటించాలా, మొక్కజొన్న ప్రకటించాలా. ఎందుకంటే 14 పంటలు ఏ కాలంలో వేస్తాను నేను? ఖరీఫ్ సీజన్ ముందా లేకపోతే ఖరీఫ్ సీజన్ తర్వాత? ఖరీఫ్ ముందు. రైట్ ఓకేనా. జాగ్రత్త. ఇంకొక ప్రశ్న తర్వాత స్పందిస్తా. లాస్ట్ లో అన్ని ఇప్పుడే చెప్పకూడదు. ఎందుకనంటే సో వ్యవసాయానికి కూడా ఒక ఇయర్ ఉంది కదా. ఆర్బీఐ ఒక ఫైనాన్స్ ఇయర్ ఉందా లేదా? ఆర్థిక సంవత్సరం ఉందా లేదా? ఉంది కదా. అగ్రికల్చర్ కూడా ఒక ఇయర్ ఉందా లేదమ్మా? ఉంది. సో వ్యవసాయ దినోత్సవం అంటే వ్యవసాయ ఇయర్ అంటే క్రాప్ ఇయర్ అంటే జూలై నుంచి జూలై 1 రైట్, జూన్ 30. అర్థమైందా? ఇది క్రాప్ ఇయర్ అంటాం. ఇయర్ అంటమ్మా, క్రాప్ ఇయర్ అంటాం. ఆర్బీఐ కూడా ఇయర్ ఉంది, ఫైనాన్స్ ఇయర్ ఉంది. అవునా కదా. రైట్, గుడ్. వచ్చింది. అన్ని ఇయర్లు గుర్తు పెట్టుకోండి. మనకు పాల దినోత్సవం లేదా? కాల్షియం ఎక్కువగా ఏ పాలల్లో ఉంటుంది? తల్లి పాలలో. అడిగిన ప్రశ్నే కదా. అవునమ్మా. పాలలో అంటే పాల మీద రీసెర్చ్ చేసేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడున్నది మనకు?
కర్నల్ కదా, హర్యానాలోనే కర్నల్ అనే కదా, ఐరుగుడమ అంటే ఆ పాల యొక్క విప్లవం యొక్క పితామహుడు ఎవరు? ఓకే వచ్చేయండి, ఓకే రైట్ గుడ్, వచ్చేయండి మన ఇంకా డెప్త్ వెళ్దాం. రాష్ట్రాల వారీగా అధ్యయనం చేస్తారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవి వ్యవసాయ శాఖలో పనిచేసే ఆర్థిక గణాంకాల సంచారకులు అందించే సమాచారం పరిగణనలో తీసుకుంటారు అంటే తీసుకుంటుంది వ్యవసాయ వ్యయాలకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. వ్యవసాయానికి సంబంధించిన వ్యయాలే ఖర్చులు. రైట్ ఓకే. ఫస్ట్ ఖర్చు ఏమన్నాడు? వేటు వ్యయాలు. కరెక్టా కాదా? కరెక్ట్. ఏటు అంటే ఇంత ముందే చెప్పాను కదా, వ్యవసాయదారుడికి పంట వేసే కోసం, నారుమడి దానికోసం, కలుపులు తీసే దానికోసం, వరి కోతలు కోసే దానికోసము, ఓకేనా, ఆ వరి కోతలు కోసిన తర్వాత అవన్నీ కూడా ఎత్తుకొని పోసి అమ్మేదానికోసం అయ్యే ఖర్చుని ఏటు అంటమ్మా. ఏటు. కరెక్టా కాదా? కరెక్ట్. సెకండ్ ఏమన్నాడు? ఎఫ్ఎల్, ఫార్మర్ లేబర్. తన పొలంలోని అతను లేబర్. ఏ రోజుల భూమిలో పనిచేసి నీకు వేజెస్ వస్తుందా రాదా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వేజెస్ అండ్ శాలరీ? రేపు మీరు టైం బాగా లేకుండా గ్రూప్ 2 ఆఫీసర్లు అవుతారు, లేకపోతే ఎస్ఐలు అవుతారు, లేకపోతే ఆఫీసర్ అవుతారు అనుకుందాం. మీకు ఇచ్చేది ఏందమ్మా? శాలరీ. ఇట్స్ మంత్లీ పేమెంట్, ఇట్స్ డైలీ పేమెంట్. మంత్లీ పేమెంట్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ శాలరీ, డైలీ పేమెంట్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వేజెస్. రైట్, క్లియర్? తీసిండి ఇక్కడ. సో నెక్స్ట్ మరి సి ఏమన్నాడు? సీటు వేయాలి. ఏ వేయాలో? సీటు. నా దగ్గర ఉన్న డబ్బులు నా పొలానికి ఖర్చు పెట్టాను, క్యాపిటల్, అంతే కదమ్మా. దానిపైన నాకు ఏం కావాలి కదా, కాబట్టి ఇది కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది అని అంటే ఏందమ్మా? ABC. బి సరైన సమాధానం. టిక్కొట్టండి. బి సరైన సమాధానం. రైట్ మా. సో థర్డ్ క్వశ్చన్. రైట్ ఓకే. ఈ క్రింది వ్యయాలను జతపరచము అన్నాడు. ఓకే రైట్. సరే, సో ఈ క్రింది వాక్యం జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? పిఎం అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్. ఈ ప్రశ్న కొట్టిన ప్రశ్న. ఎప్పుడు మేడం? వెరీ గుడ్ మా. రైట్ మేడం. సో రైట్, చూడు, ఈ ప్రశ్నే కదా అడిగింది, నేను చెప్పింది ఇంత ముందు. సో అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ ఎక్కడమ్మ? ఇదే 2018. రైట్. నెక్స్ట్, ప్రజా పంపిణీ ప్రారంభమైన సంవత్సరం భారతదేశం స్వతంత్ర తర్వాత 1957. రైట్ ఓకే. నెక్స్ట్ మనకు భారత ప్రభుత్వం బెంగాల్ క్షామము 1943, బంగాళ కరువు ఇప్పుడు 1943. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఆహార ధాన్యాల టోకు వ్యాపారం ప్రారంభించింది 1959. రైట్ ఓకే. ఆన్సర్ చూడండి ఒకసారి దీనికి. ఆప్షన్ డీనా? ఓకే రైట్, ఆప్షన్ డి సరైందేనా? రైట్ ఓకేనా. 4, 2, 3, 1 మా ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడు. ఎక్కడ కూడా టాపిక్ మొత్తం మీకు గ్రూప్ 1 స్థాయిలో తీసుకొచ్చా. మీరు గ్రూప్ 2 రాస్తారా, ఎస్ఐ రాస్తారా, అక్కడి నుంచి దేనైనా రాసుకోండి, హై రేంజ్ లో చదివండి ఫస్ట్. అర్థమైందమ్మా? మన గ్రూప్ 4 లో అడిగిన ప్రశ్న చూడు. ఈ ప్రశ్న ఏమన్నాడు తెలుసా? సో ప్రధానమంత్రి అన్నదాత ఆయా సంరక్షణ ఏ సంవత్సరం తీసుకొచ్చాడు? ఒకసారి మద్దతు ధరను ఏ పథకం ప్రకారం డబ్బులు చెల్లిస్తాడు అన్నాడు. ఏ పథకం అమ్మా? అన్నదాత ఆయా సంరక్షణ అభియాన్. అర్థమైందమ్మని చెప్పేది. డైరెక్ట్ క్వశ్చన్, సింగిల్ లైన్ ఇచ్చాడు. కానీ మీరు ప్రిపేర్ పెద్ద స్థాయి కాబట్టి ఏ తరహాలో ఉండాలి ప్రశ్నలు? అంతే కదా మేడం? రైట్ ఓకేనా? అంతే సరదా మేడం? ఈ తరహాలో ఉండాలా లేదా? మన టెట్కి డిఎస్కి రేంజ్లు ఇచ్చాడా లేదా? కాబట్టి అమ్మా మనం డెప్త్ చదువుతాము, ఓకేనా? మనమే రాసుకున్న పేపర్ కాబట్టి ఈ రేంజ్ లో తీసుకెళ్తాం. రైట్. మనం నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడమ్మా. ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యం అన్నాడు. ఈ క్రింది వాక్యంలో సరైన ఆప్షన్ ఏ, సీటు వ్యయాలపై మద్దతు ధర ఉండాలి అని చెప్పిన వారు పెద్దనే కదా. ఎంఎస్ స్వామినాథన్ ఇటీవల భారతరత్న అవార్డు వచ్చింది లేదా? భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు? నిరంతర ఎవరా? ఎంఎస్ స్వామినాథన్ గారే. రైట్ అవునా కదా?
రైట్. కాబట్టి జాగ్రత్త. మరి అదే విధంగా 2004 భారత రైతాంగ కమిషన్ చైర్మన్ ఎవరు? మరి అదే భారత వ్యవసాయ రైతు కమిషన్ కి చైర్మన్ గా ఉన్నాడు 2004లో. దాని ప్రకారము ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత శాతం ఉన్నారు? 4% అన్నారు. ఎంత శాతమ్మా? 4%. ఆయన ఎవర్ గ్రీన్ లో ఏం చెప్పాడనంటే 210 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం డబల్ అవ్వాలన్నాడు. ఎంత అన్నాడు భీమా? సో రైట్. 0 1 2 అంటాం కదమ్మా మనం ఎంటీలు. ఇప్పుడు దీనికి డబల్ ఏందమ్మా? 2కి డబల్ ఏందా? 4. దీనికి డబల్ ఏందా? ఇన్ని టన్నులు కావాలన్నాడు కదా. ఆహార ధాన్యాల ఉత్పత్తి విధంగా ఉండాలి. సో రైట్. గ్రోత్ రేట్ వచ్చేసి 4% ఉండాలి. అదేవిధంగా 2004లోనే కదమ్మా ఏం చెప్పింది. ఎప్పుడు కూడా జాతీయ వ్యవసాయ విధానాలకి చైర్మన్ ఎవరు ఉంటే ప్రధాని ఉంటాడు. అదే రాష్ట్ర స్థాయిలో అయితే సీఎం ఉంటాడు. అవునా కదమ్మా. జాతీయ విపత్తుల నిర్వహణకు చైర్మన్ ఎవరు? పిఎం. రాష్ట్ర, జిల్లా, మండల్. కాబట్టి ఇది వాతావరణం అడిగిన ఇందులో 2 ప్రశ్నలు అడిగినాడు. చూసుకోపోండి, ఎన్ని క్వశ్చన్ చూసుకోపోండి. చదవండి మా మీరు. ఏం చదవం, క్వాలిటీ విత్ క్వాంటిటీ. క్వాలిటీ చదవకపోతే మనం రాణించలేం. ఒకటి ఎంఎస్ స్వామినాథన్ గారు అయిపోయిందా, ఆయన పేరు తగిలిందంటే పుట్టు పురోతలు మొత్తం లాగాలి మీరు. ఇటీవల కాలంలో రైట్ ఓకేనా భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యవసాయ పితామహుడు ఎవరు అన్నట్టు. అప్పుడు ఏమనాలా? ఎంఎస్ స్వామి కొచ్చిని ఏ విధంగా మార్చిన మేడం? డైరెక్ట్ గా మరణాంతరం. రైట్. అవునా కదమ్మా. బిలాంగ్స్ టు ఏ రాష్ట్రం చెందిన ఆయన? తమిళనాడు. రైట్ ఓకేనా. అవునా కదమ్మా. రైట్. రైట్ సార్. కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. నెక్స్ట్ బి. C2 వ్యయంపై ఎన్ని రెట్లు ఉండాలమ్మా ధర? 1.5 టన్ 1 రెట్లే కదా, 1.5 రెట్లే కదా ఫేమా. రైట్. ఈ ప్రశ్న అడిగింది. నెక్స్ట్ రైట్ ఓకే. సో ఈ విధానం కూడా 2018లో తీసుకొచ్చింది. సరితోండి. సి. సార్ ఇది కూడా కరెక్ట్ కదమ్మా. సి చూడు. ప్రభుత్వం ఆహార ధాన్యాల వర్తకం చేపట్టాలని తెలిపిన వారు. ఓకేనా. అవునా కదా. ప్రభుత్వము ఆహార ధాన్యాల్ని వ్యాపారం చేయమని చెప్పిన వాడు ఎవరంటే ఎవరా? అశోక్ మెహతానే. ఏ మెహతా? ఎన్ఆర్ ఈ పదాన్ని బలవంతరాయ్ మెహతా ఎన్నారా? బలవంతరాయ్ మెహతా ఎన్ని అంచులు? 3 అంచులు. అశోక్ ఎన్ని? 2. ఆయన 3 అంచులు అంటే ఎన్ని అంచులు? 2. ఎందుకంటే విమర్శించాలి కదా కంపల్సరిగా, అందుకని విమర్శిస్తాడు. అంతే కదా. రమణ హాస్పిటల్కి పోతే ఒక డాక్టర్ ఏమంటాడు? ఒక మెడిసిన్ ఇస్తాడు. ఇంకో డాక్టర్ పోయినాకో ఈ మెడిసిన్ పనికిరాను అంటాడు. అవునా కదా. ఆయన కంపల్సరీగా విమర్శించాలి తప్ప. సరే తీసి రైట్ ఓకేనా. డీలర్ అండి. ఆహార ధాన్యాలకు మద్దతు ధరకు హామీ ఇవ్వడం కోసం వచ్చిన పథకం ఏదా? ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్. ఏ సంవత్సరము? ఇన్ని ప్రశ్నలు దాగి ఉన్నాయి తెలుసా. ఒకసారి అడిగిన ప్రశ్న ఏందో తెలుసా? వ్యవసాయ వ్యయాల పైన ఎంత మద్దతు ధర ఉండాలి అని అన్నాడు. ఎన్నిట్లే? 1.5 రెట్లు. ఒక రేట్ అవుతుందా? ఇంకోటి ఇదిగో ఈ ప్రశ్న. 2 ప్రశ్నలు ఏడేమన్నా చూడ. ఎంత కంటెంట్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా, నాకు తెలీదు. ABCD అంతేనా? సి సరైన సమాధానం. కొట్టు టిక్ కొట్టు. 5వ క్వశ్చన్ వచ్చేయండి. ఈ క్రింది వానిలో సరైన పదం ఏది? సరికాని ఏది? జతపరిచయం ఏది? క్వశ్చన్ ఎంత పొడుగుంటది మేడం? చాంతాడు అంత పొడుగుంటది మేడం క్వశ్చన్. ఆన్సర్ మాత్రము ఒకటే. అవును కదా. మా ఫస్ట్ క్వశ్చన్ అదే కదా వచ్చింది. రైట్. అదన్నమాట. రైట్ ఓకే. ఈ క్వశ్చన్ చూడమ్మా. రైట్. పేమా చదవమ్మా. ఫస్ట్ దే. పోర్ట్ ఫౌండేషన్ వారు. ఏ ఫౌండేషన్ వారు? పోర్ట్ ఫౌండేషన్ వారు కనీస మద్దతు ధరలను పంట వెయ్యక ముందు ప్రకటించాలి అని తెలిపాను. కరెక్టా రాంగా? ఆ ప్రశ్నే కదా మనం మీకు డిఎస్సీలో కొట్టింది. ఆ ప్రశ్న పెట్టక తలకలాడిపోయినారు. పరిగెత్తున్న ద్రౌలోల్బణం అంటే ఎంత రామో? 10%. నడుస్తున్నాడు అంటే అదే కదా మీకు అడిగింది. రైట్ ఓకేనా. దాన్ని పెట్టక అల్లాడిపోయేసి దీనిచ్చినాడు. ఏముండదమ్మా అక్కడ క్వశ్చన్ పేపర్లు. అంత ఈజీ పేపర్ కూడా కష్టం అన్నారంటే చదవకపోవటమే, ఆన్లైన్ నమ్ముకోవటమే తప్ప చేసేది కూడా ఏం లేదు. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ మళ్ళీ కూర్చోవాలి, లేని ఫోన్ తీసుకుని మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ జాబ్ ఉంటాయి లేదు తెలిసి బిల్లు చూడమా. కనీస మద్దతు ధరలను రాము ఖరీఫ్ రబ్బీ పంటలకు మాత్రమే ప్రకటిస్తారు. అవునా కాదా? కరెక్ట్. ఈ రెండు పంటలు కూడా వాణిజ్య పంటలు వచ్చేస్తాయి. అంతే కదా మేడం. రెడ్ ఓకే. నెక్స్ట్ సి. ఏసీపీసీ అంటే ఏంది?
అగ్రికల్చర్ కాస్ట్ ప్రైస్ కమిషన్. లక్ష్యాలు ఆహార భద్రత కల్పించడం, ధరల స్థిరీకరణ. కరెక్టా కాదా? కరెక్ట్. డి ఎంఎస్పి వలన ఏపీఐ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ వలన అత్యధికంగా లబ్ధి పొందిన రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానా. అవునా కదమ్మా? ఈ రెండు రాష్ట్రాలు అధికంగా ప్రయోజనం పొందినాయి, మిగతా రాష్ట్రాలు ప్రయోజనం పొందినాయి. నేనేమన్నాను? అధికం అన్నా, అత్యధికము అని అన్నా. రైట్, అర్థమవుతుంది చెప్పేది, అంతే కదా? రైట్. సో కరెక్టా కాదా? కరెక్ట్. కాబట్టి ఏబిసిడి సరైన, సి సరైన సమాధానం. మాకు ఆరోగ్య ప్రశ్నకి వెళ్ళిపోండి. వ్యవసాయ ధరల విధానంకు సంబంధించి సరికాని వాక్యం. మొత్తం లెక్కన అర్థం చూడు. రెడీ? ఓకే, చూడు. ఫస్ట్ ఏమన్నాడు? రైతులకు సేద్యపు వ్యయాలపై 50% ప్రతిఫలం రావాలా? లేదు ప్రేమ? రావాలి. రైట్. బి మద్దతు ధరలు C2 వ్యయాలపై ఎఫ్ఎల్ మరి వ్యయాలపై, ఓకేనా? ఎఫ్ఈ వ్యయాలపై, A2 వ్యయాలపై నిర్ణయిస్తారు. ఓకే. సి ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ఏర్పాటైన సంవత్సరం 1974. కానీ ఇక్కడ ఏం పెట్టాం మనమా? ఏం పెట్టాం నీరజమ్మా? 75 పెట్టామ్మా. ఎప్పుడే ఏర్పడిందా? 74లో మనకు కార్పొరేషన్ ఏర్పడింది. మీరు ఎంఆర్ఓలు అయితే ఫస్ట్ మీకు డ్యూటీ వేసేది ఎక్కడంటే ఎక్కడే వేస్తారు, ముందు పోయేసే వాళ్ళకి. ఓకేనా? రైస్ అంతా అరేంజ్మెంట్ చేయండి, తర్వాత విధుల్లోకి రండి అంటారు. అర్థం ఉందే? రైట్. కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ డీల్ ఏమన్నాడు? ఏ కార్డులకు, ఏ కార్డులు అంటే అంత్యోదయ అన్న యోజన. ఏ సంవత్సరంలో తెచ్చారు దీన్ని? 2000 సంవత్సరంలో ఫస్ట్ సారి తీసుకొచ్చినప్పుడు ఎన్ని కేజీలు మేడం? 25 మేడం. రండి. సో 25 కేజీలు. మళ్ళీ 2002లో ఎన్ని కేజీలు మేడం? చేరవుతుంది, తెచ్చుకుంటాం మేడం. మీరు రండి, రమణ వస్తారు. రైట్, ఓకేనా? సో 35 కేజీలు. ఇప్పుడు 35 కేజీలు అండి పేదలలో, నిరుపేదలకు. 35 కేజీలు ఇస్తారు. 35 కేజీలకి 2002లో డబ్బులు తీసుకున్నారా? లేదమ్మా, తీసుకున్నారు. ఇప్పుడంతా కూడా ఫ్రీయే కదా? ఫ్రీయే కదా? ఫ్రీ. మరి ఆ ఉచిత రైస్ ఇస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఉచిత రైస్ ఇస్తున్నారు? 2020. ఆఫ్టర్ కోవిడా లేకపోతే ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడా? ఆఫ్టర్ కోవిడ్. దానికి పెట్టిన పేరేంది? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అర్థమవుతుందమ్మా? రెడీ? ఓకేనా? ప్రస్తుతము రేషన్ షాపులో ఉచితంగా రైస్ ఇస్తున్నారు. ఆ రైస్ కి ఓకేనా, ఏ పథకం కింద ఇస్తున్నారు రైస్ అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అడిగిన ప్రశ్న ఇది. ఇది నేనేమంటానంటే, ఎకానమీలో స్మార్ట్ వర్క్ చేయండి అమ్మా, హార్డ్ వర్క్ చేయబాకండి అని నేను చెప్తున్నాను. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందో ఆ ఏరియా మీద, అంటే వ్యవసాయ రంగం మీద కావచ్చు, వ్యవసాయ ధరల విధానం మీద కావచ్చు, ఏ విధంగా ఉందో ప్రభుత్వ ఆలోచన, ఆ పనులు కదా మీరు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అయితే. ఆ విధానాలు మీరు తెలుసుకోండి. దాన్ని ఏమంటారంటే స్మార్ట్ వర్క్ అంటాము. ఇప్పుడు అంతే కదా రావతి? ఇప్పుడు మద్దతు ధర ప్రకటించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే వీళ్ళు చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, నేను కాదంటాం లేదు. అవి చదువుకోవాలి మనం. ప్రస్తుతం ప్రభుత్వ ఆలోచన. అందుకే మీకు చెప్పింది వరి యొక్క మద్దతు ధర ప్రస్తుతం 2026 మే నెలలో. సో వరి యొక్క మద్దతు ధర అంటే ఎంత అన్నా మనం? 2441 రూపాయి. ఎన్ని రూపాయలు? 41 రూపాయి. రైట్, వర్క్ తీసింది. ఇది ఓకేనా? ఇది కరెక్టేనా? మరి అన్నపూర్ణ 10 కేజీ. మరి అన్నపూర్ణ ప్రారంభించింది 2000 సంవత్సరంలో, అదే 2000లో ప్రారంభిస్తారు. నేను కాదంటాను. ఆ సమయంలో ఈ 10 కేజీలు ఉచితంగా ఇచ్చారా, డబ్బులు తీసుకుని ఇచ్చారా? ఏం చేశారు? ఉచితంగా ఇచ్చారు. 10 కేజీలు ఉచితం. అంతే కదమ్మా? రైట్. కాబట్టి జాగ్రత్త పెట్టుకుని. ఇది కరెక్టా కాదా? కరెక్ట్. ఇదేంది? ఇది రాంగ్. ఏ సంవత్సరంలో వచ్చింది ఇది కార్పొరేషన్? 74. నెక్స్ట్. రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏదమ్మా దీనికి? సిఏ కదమ్మా? సి సరైన సమాధానం. టిక్ పెట్టండి 6. నెక్స్ట్ 7వ ప్రశ్న. 7వ ప్రశ్న. వ్యవసాయ ధరల విధానంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి సరైన వాక్యం అన్న. అంటే వ్యవసాయ ధరల విధానంలో
మేడం ఆప్షన్ ఏ కనీస ధరలు అన్నాడు. రైటా రాంగా? కనీస ధరలు ఇస్తున్నాడు లేదా? ఇస్తున్నాడు. రెడీ. ఓకే, దాని మద్దతు ధర అంటారు. మినిమం కనీసం అంటారు కదమ్మా, మినిమం సపోర్ట్ ప్రైజే కదా. ఓకేనా, కనీస ధర ఎస్ ఉందా లేదమ్మా? ఉంది. రైట్. ఓకే, నెక్స్ట్ సేకరణ ధరలు. పంట వేసిన తర్వాత సేకరణ ధర ప్రకటిస్తారా? పంట ఏక ముందే సేకరణ ధర ఇస్తారా? అంతే కదమ్మా. పంట ఏక ముందేమో ఎరుగొట్టు మేడం, పంట ఏక ముందు మద్దతు ధర, పంట వేసేసిన తర్వాత మీరందరి దగ్గర నేను ధాన్యాన్ని సేకరించాలంటే నేను మీకు అందరికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలా, 10 రూపాయలు తక్కువ ఇవ్వాలా? మీ అందరి దగ్గర నేను సేకరించాలంటే సేకరిస్తున్నాను. ధాన్యం సేకరిస్తే మద్దతు ధర కన్నా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ ఇస్తే రే సార్ ధర పెంచినాడ్రా అని చెప్పి మీ ధాన్యాన్ని అంతా నాకు అమ్మేస్తాను. అక్కడే రెడీగా ఎఫ్సి కూర్చుంటది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏ సంవత్సరం వచ్చింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? 1965 లో. కేంద్ర ప్రభుత్వం అనుకున్న అతిపెద్ద గోడాములు అంటే ఎఫ్సి అనాలి. అది అవునా కదమ్మా. ప్రజా పంపిణీ వ్యవస్థలో బఫర్ స్టాకును, ఏ స్టాక్ అమ్మా? బఫర్ స్టాక్ అంటే భారీ మొత్తాదులో ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి మనం ఏమంటాము? సో బఫర్ స్టాక్. ఆ బఫర్ స్టాక్ నిల్వ చేసేది ఎవరు? ఎఫ్సి. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందా? కేంద్రం. మరి మద్దతు ధర ఇచ్చేది ఎవరు? కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా, స్థానిక ప్రభుత్వాలు ఇస్తాయా? కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ఇస్తుంది. అంతే కదా మేడం. మద్దతు ధరని ఇచ్చేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం. ఏ పథకం నుంచి ఇస్తారు? ఏ పథకం నుంచి ఇస్తారు డబ్బులు దానికి? ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ. ఏ సంవత్సరంలో తీసుకొచ్చాడు దీన్ని? 2018 సంవత్సరంలో తీసుకొచ్చాడు. గుడ్. కేంద్ర ప్రభుత్వము ఒక ఎఫ్సి నిర్వహిస్తుంది. ఇప్పుడు జాగ్రత్త పెట్టుకోండి. ఒక అంశం అయితే మద్దతు ధర ఇచ్చేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ నిర్వహించేది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆహార ధాన్యం అంతా వచ్చేసింది కదమ్మా, సేకరించారు కదా, ఎఫ్సి వచ్చేసింది కదా. ఇప్పుడు రేషన్ షాపులు కావాలి కదా. ఆ రేషన్ షాపుల నిర్వహణ, రేషన్ కార్డులు, అదేవిధంగా వాటి యొక్క నిర్వహణ అంతా కూడా ఎవరు చూసుకుంటారంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటది అన్నమాట. రైట్, క్లియర్? రైట్. సో మద్దతు ధరలను ఎవరు చూడు, ఎవరా? కేంద్రం ప్రకటిస్తుంది, ప్రకటించదా? కేంద్రమే. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి క్యాబినెట్, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కార్యదర్శి వారు ప్రకటిస్తారు. రైట్. సో మద్దతు ధరను కేంద్రం ప్రకటిస్తుంది. రైట్. పంట వేయక ముందు ధరలు, ఓకేనా, మద్దతు ధరలు, రెండు ఓకే, అదేవిధంగా కనీస ధరలు, సేకరణ, ఇవన్నీ కూడా వ్యవసాయ ధరల విధానానికి సంబంధించిన అంశాలా కాదా? సో కాబట్టి ఏ, బి, సి, డి సరైన సమాధానం. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి. చూడమ్మా, మీరు థియరీ చదివినారు. ఆ థియరీని మీకు కళ్ళకు కట్టేటట్టుగా బోర్డు, డిజిటల్ బోర్డు పైన మీరు ఇంకా మిస్టేక్ చేయదు. ఇంకా సంపూర్ణంగా ఈ ఏరియా మీద బిట్టిస్తే 100% బిట్టు పెట్టాలి. అర్థందే? రైట్. చూడు ఎందుకు వచ్చింది. భారత ప్రభుత్వం ధరలను స్థిరీకరింప చేయడానికి తీసుకునే చర్యలలో సరైన వాక్యం అన్నాడు. సో ఫస్ట్ ఏమన్నాడు? ధరలను కంట్రోల్ చేయడం చేస్తా లేదా? చేస్తుంది. ఆప్షన్ 1. బి రేషనింగ్ ఇస్తుంది, ఇస్తుంది కదా? ఇస్తుంది. సి దిగుమతులను చేసుకోవడం చేస్తుంది లేదా? చేస్తుంది. కాబట్టి సో రెడీ ఓకేనా? సి ఏబిసి అన్నది చూడండి. దిగుమతులు చూడు స్థిరీకరించాలనంటే చేసుకుని ప్రభుత్వం చేసుకుని, ఇప్పుడు ఆనియన్ ధర పెరిగిపోయింది, 200 రూపాయలు ఆనియన్ ధర వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు చూడు ధర పెరిగిపోయింది. ధర పెరిగిపోయినప్పుడు ఆహార ధాన్యాలు లేకపోతేనే ధర పెరిగింది. ఇప్పుడు నేనేం చేయాలా? చైనా నుంచి ఆనియన్ని ఏం చేయాలా? దిగుమతి చేసుకొని ఆధార్ కార్డు తీసుకొని, అయ్యా నేను మీకు 50 రూపాయల లెక్కన కేజీ ఇస్తాను, ఇప్పుడు అనుకోకుండా 200 వెళ్ళింది అని కంట్రోల్ చేస్తారు. దిగుమతి చేసుకున్న సరుకుని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ యొక్క బాధ్యత. ఓకే, రైట్. సో కాబట్టి ఏబిసి సరైన పదాలు. 9వ ప్రశ్నకి వెళ్ళిపోండి. వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ 1985 వారు ఆహార పంటలకు మద్దతు ధరలను ప్రకటించును, వాటికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు. చూడు, తృణధాన్యాలకి ఎన్ని? 7 రకాల తృణధాన్యాలకి
ప్రకటిస్తున్నాను. తృణధాన్యాలు, నేను చిరుధాన్యాన్ని అనలా. ఏ ధాన్యాలు అనలేదు? చిరుధాన్యాలు వేరు, తృణధాన్యాలు వేరు. ఇక్కడ ఏం చేసింది? ఇక్కడ కలిపేశారు రెండు. కాబట్టి రెండు కలిపినప్పుడు పేరు ఏమొచ్చేస్తుంది? తృణధాన్యాలు అంటాం. ఇవి కూడా ఆహారం తీసుకోమా? తీసుకుంటా. ఎన్ని? 7. రైట్. పప్పు ధాన్యాలు ఎన్ని? ఏ పప్పు అమ్మా? కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గన్నేరు పప్పు కూడా ఇస్తాను. మద్దతు ధర గన్నేరు పప్పు కూడా. ఎవరికైనా ఏ పప్పు అమ్మా? పప్పు ధాన్యాలకి ఎన్ని? 5 ఇస్తారు. రైటే. నూనె గింజలు 7. నూనె గింజలు ఉన్నాయి కదమ్మా మనకు. వేరు శనగ, పొద్దుతిరుగు ఉన్నాయి లేదా? ఉన్నాయి 7. వాణిజ్య పంటలు ఎన్ని? చూడు, వాణిజ్య పంటలు ఎన్ని మొత్తమా? వాణిజ్య పంటలకి ఏమో 2 ఓకేనా? సరే, పండించేది ఏంటి? సరే, ఎన్ని పంటలు? వాణిజ్య పంటలు 2 పంటలకి ఇస్తారు, కానీ 3వ పంటకు ఎవరు? రైట్. కానీ 2 ఓకేనా? ఇప్పుడు ఏందమ్మా? A, B, C సరైన సమాధానాలు. 2 వాణిజ్య పంటలకి ఇచ్చేది వాళ్ళు. ఇంకొక వాణిజ్య పంటకి ఏమిస్తారా? అది గౌరవప్రదమైనటువంటి అమౌంట్ ఇస్తారు, చక్కెరకు. అవునా కదమ్మా? రైట్. చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదే? రెండో రాష్ట్రం ఏదే? పరిస్థితిరా. మళ్ళా సబ్జెక్ట్ చెప్పేస్తా. రైట్, వెరీ గుడ్. అది సబ్జెక్ట్ చెప్పుకొని తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఝాన్సీ మేడం? రైట్, ఓకేనా? ఆన్సర్ మీరే చెప్పేయాలా, లేకపోతే బొమ్మ వేసేస్తా. ఓకే, రైట్, ఓకేనా? బొమ్మ వేస్తారంటే రైట్, ఓకేనా? ఏంటి గుర్తొచ్చింది ఇక? ఉమ్మకు గుర్తుకొచ్చిందే. ఊ అంటే ఏంది? ఉత్తరప్రదేశ్. మా అంటే ఏంది? కా అంటే ఏంది? కర్ణాటక. ఉమ్మక్క గ్లాస్ సక్రియ కానాల. అప్పుడు ఊ అంటే ఏంది? ఉత్తరప్రదేశ్. మా అంటే ఏంది? కా అంటే ఏంది? కర్ణాటక. అయిపోయి తీసి ఇంక చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలను అవరోహణ క్రమం అన్నాడంటే అది చూసుకున్నావా? కింద కొట్టావా? మల్టిపుల్ చాయిస్ చూసుకున్నావా? బిట్ కొట్టే వెళ్ళిపోయావా, అంతే. నెక్స్ట్ 10వ ప్రశ్న. వ్యవసాయ ధరల కమిషన్ విధులకు సంబంధించి సరికాని వాక్యం. చూసారా? అంటే వాళ్ళకి విధులు మొత్తం నీకు తెలిసి ఉండాలి, లేకపోతే ఒక్క విధి తెలియకపోయినా గానీ నువ్వు అవుట్. ఓకే, రైట్. అర్థమవుతమ్మా? చూడు, ఫస్ట్ విధి చూడు. వ్యవసాయ ఉత్పత్తులు ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి ఏం చేస్తుంది? సార్ 2441 రూపాయి ఇస్తే బాగుండు సార్ అని సలహా ఇస్తుంది, అంతే కదమ్మా? నువ్వు కమిషన్, నేను ప్రభుత్వం. నువ్వు నాకేం చేయాలి? సూచనలు ఇవ్వాలి కదా మేడం? ఇవ్వాలా లేదు మేడం? సూచనలు ఇవ్వాలి. జాగ్రత్త. మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు, రేపు టెట్ రాస్తారు, తర్వాత డిఎస్సి రాస్తారు. డిఎస్సిలో అనలిటికల్ ప్రశ్న ఇచ్చినా కానీ మీరు ప్రశ్నలు పెట్టేటట్టు వాతావరణం. నెక్స్ట్ బిల్ ఏమన్నాడు? ధరల విధానం సమర్థవంతంగా పనిచేయటానికి ఎప్పటికప్పుడు చర్యలు సూచించదా? వెరీ గుడ్. సో అదే విధంగా సి ధరల మార్పులను ఎప్పటికప్పుడు సమీక్ష జరపకపోవడం. సమీక్ష చేస్తారు లేదా? చేస్తారు. వెరీ గుడ్ మేడం. డి వ్యవసాయ ఉత్పత్తులకు ధరలకు సంబంధించి ఏ సమస్య పైనైనా ప్రభుత్వం కోరినప్పుడు తగిన సలహాలు ఇవ్వడం. కరెక్ట్. ఇప్పుడు ఏది రాంగ్ ఉన్నది ఇక్కడ మనకు? ఏముందమ్మా? ఆప్షన్ బి. సి సరికాదు కదమ్మా? బి సరి. టిక్కొట్టండి. ఫస్ట్ 11. 11వ ప్రశ్న. అది మీరు చదివేసినప్పుడు, తర్వాత మీరు ఎగ్జామ్ కోసం చదివినప్పుడు, మళ్ళీ బిట్టు పెట్టినప్పుడు, మళ్ళా తర్వాత బిట్టు ఆడికి సంపూర్ణం అయిపోవాలి ఆ ఏరియా మీద. 11వ ప్రశ్న. ధరల విధానానికి సంబంధించిన అధ్యయనాలను వ్యవసాయ ధరలకు సంబంధించిన సమాచార సేకరణ సౌకర్యాలను సమీక్షించడం, వాటిని మెరుగుపరచడానికి తగిన సూచనలు ఇవ్వడం, వివిధ దశల్లో ధరల మార్జిన్లు సిఫారసు చేయడం ఎవరి యొక్క విధి? ఎవరి పనిది? వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ వారి యొక్క విధి. సి. నెక్స్ట్ 12వ ప్రశ్న. మద్దతు ధర పథకం. చూడమ్మా, ధర మద్దతు పథకం మరియు ధర లోటు చెల్లింపు పథకం, ప్రైవేటు సేకరణ నిల్వల పైలట్ పథకం. ఈ 3 ఉప పథకాలను ఏ పథకాలలో అంతర్భాగంగా ఉన్నాయి? ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్. ఈ ప్రశ్న అడిగిన ప్రశ్న ఇది.
ఓకే రైట్ కొట్టండమ్మా డి. నెక్స్ట్ 15వ ప్రశ్న, ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యం. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఏ, నిత్యావసర వస్తువులకు సబ్సిడీపై తక్కువ ధరలకు అందించడం. సివిల్ సప్లైలో, పీడిఎస్ లో, రేషన్ షాప్ లో తక్కువ ధరకు ఉంటాయి, ఎక్కువ ధరలు ఉంటాయమ్మా, తక్కువ ధర. రైట్. నెక్స్ట్, ధరలు పెరుగుదల నుండి రక్షణ. పెరుగుదల నుంచి రక్షించేది లేదా, ఇస్తుంది. నెక్స్ట్, కనీస పోషక స్థాయిని అందించట, అందిస్తుంది, కనీస పోషకాలు అందిస్తుంది. అర్హత గల లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రయోజనాన్ని అందించట, కరెక్ట్. ఏబిసిడి సరైన సమాధానం, సి సరైన సమాధానం అమ్మా. నెక్స్ట్ 14వ ప్రశ్న చూడండి, ఆహార ధాన్యాల సేకరణ FCI 1965 సంబంధించి సరైన వాక్యం అన్నాడు. అంటే ఏకంగా FCIకి సంబంధించిన మొత్తం స్టోరీ పెట్టేశాడు ఇక్కడ. ఆప్షన్ ఏ చూడమ్మా, కేంద్రం FCI ద్వారా ఆహార ధాన్యాలు సేకరించి నిల్వ చేసి రాష్ట్రాలకు కేటాయించదమ్మా, కేటాయించను. ఆప్షన్ 1 రైట్ రాంగా, రైట్. నెక్స్ట్ బి, గోధుమ, బియ్యం, పంచదార అందించును. రేషన్ షాపులు ఇస్తున్నారు లేదు మేడం, ఇస్తున్నారు. సి, FCI వలన రైతులకు సముచితమైన ధర లభించదు, లభిస్తుంది, మంచి ధర లభిస్తుందయా. నీ కాడేమో నేను 2441 రూపాయలు కొన్నా, కానీ రైతులకు అంటే అదే విధంగా లబ్ధిదారులకు మాత్రము 0%కి ఇస్తున్నా. రైతులకు ప్రయోజనమే కదమ్మా, ప్రయోజనం. నెక్స్ట్ డి, వినియోగదారునికి తక్కువ ధరకు అందిస్తుంది. ఇట్ట వినియోగదారుడికి తక్కువ ధర, అటు ఏమో ఉత్పత్తిదారుడికి ఏమో ఎక్కువ ధర. ఓడు బాగున్నాడు, ఏడు బాగున్నాడు. కాబట్టి సో 4 కూడా సరైన సమాధానాలే. ABCD రావాలి కదమ్మా, రెడీ. లభించదు అన్నాడు, లభిస్తుంది ఇక్కడ. సి లేదు కాబట్టి ఇప్పుడు ఏందమ్మా మనకు ABD సరైనవి, సి సరైన సమాధానమ్మా. 15వ ప్రశ్న, భారతదేశంలో FCI సాధించిన విజయాలలో సరైనది. ఆప్షన్ డి చూడు, అది FCI వచ్చిన తర్వాత అది సాధించిన విజయాలు. సేకరణ పెరిగిందా లేదా, ఆహార ధాన్యాల సేకరణ పెరిగింది కదమ్మా, రైట్. ఫస్ట్ రైట్ రాంగా, రైట్. సెకండ్, దిగుమతులపై ఆధారపడ తగ్గింది, అవునా కదమ్మా, తగ్గింది, వెరీ గుడ్, 2వ విజయము. సి, FCI ధరలు పడిపోకుండా చేస్తుంది, అవునా కదమ్మా, పడిపోకుండా చేస్తుంది. డి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించినది. ద్రవ్యోల్బణం అంటే ఏంది, ధరలు పెరిగిపోతాయి, ఆ ఒత్తిడిని తగ్గించింది లేదు, ఇదే తగ్గించింది. పేదవాడేమో ఇక్కడ ధాన్యాన్ని కొనుక్కుంటాడు, ఉన్నవాడేమో ఓపెన్ మార్కెట్ లో కొనుక్కుంటాడు. కాబట్టి ABCD సరైన సమాధానాలమ్మా. 16వ ప్రశ్న చూడండి, భారతదేశంలో PDSలలో లోపాలకు సంబంధించి సరైన వాక్యాలు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది కదా, అందులో లోపాలు ఉన్నాయంటమ్మా. ఆ లోపాలకు సంబంధించిన అంశాలు చూడండి. ఫస్ట్, తక్కువ ప్రభావం ప్రాంతీయ అసమానతలు. కరెక్టా కాదా, కరెక్టే. ఎందుకనంటే తక్కువ ప్రభావం చూపించింది, పట్టణాల్లో ఎక్కువ ఇచ్చారు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇవాళ రైస్. ఇప్పుడు కదమ్మా కరెక్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత కూడా అంటే మనకు ఏమొచ్చింది, తమ సిస్టం వచ్చింది. పట్టణాలకు పరిమితం, కోసభారం, పట్టణాలకి పరిమితం అయింది. ఫస్ట్ లో కోసభారమా లేదా, దీనివల్ల కోసాగారం లోటా కాదా, లోటు. నేను రైతుల కాడేమో 2441 రూపాయలకి బస్తా కొంటే, ఒక కింటా కొంటే ధాన్యం నేను ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఇస్తే నాకు 2400 ఒక బస్తా మీద నాకు లోటే కదమ్మా. కాబట్టి కోసాగారం లోటా కాదా, కోస లోటు. ఓకే, మరియు పట్టణాలకే పరిమితం. ఇది కూడా రెడీ PDS లో లోపమే, ఇది కూడా PDS లో లోపమే. మరొకటి, సమన్వయం లోపం, మార్కెట్లలో ధరలు పెరుగును. అంటే సమన్వయం లోపమే కదా అక్కడ, అవును కదా, రైట్. మార్కెట్ లో ఇది ఉన్న ధాన్యం అంతా FCI లాగేసా, ఇంకా ధాన్యం తక్కువ అయిపోయా. ఆ తక్కువ ధాన్యాన్ని ప్రైవేట్ వాళ్ళు ప్రాసెస్ చేసి మార్కెట్ అమ్మేటప్పుడు, అందుకే కదా సో రైస్ 1 కేజీ 60 రూపాయలు, 65 రూపాయలు ఇవి ఉన్నాయి కదా మేడం. అదేవిధంగా మసూరా రైస్ ఎక్కువ ఉంటది. అదేవిధంగా బాస్మతి రైస్ 150 రూపాయలు కదా మేడం కేజీ. కారణం ఏందమ్మా, రైట్. ఓకే, సరే, ఏదేమైనా కానీ జాగ్రత్త. అక్రమ తరలింపు జరగవు జరగతాయి. ఓకే రైట్, అవునా కదా. సో రైట్ ఓకే. కాబట్టి గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పండి అమ్మా దానికి, ABC సరైనది, సరైన సమాధానం టిక్ కొడండి. అండ్ దెన్ మరొకటి లాస్ట్ ప్రశ్న, ఈ ఏరియాలో ఉన్న లాస్ట్ ప్రశ్న.
పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ 1992లోనే గమని తీసుకొచ్చారు. జాగ్రత్త, క్వశ్చన్లోని ఇంకొక క్వశ్చన్ పెట్టేశా, అంతే కదా మేడం. రైట్, మన టైం బాగా ఉండే పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1992 అన్నారు. వ్యవస్థ జనవరిలో ప్రారంభించి దీనికి సంబంధించి సరైన వాక్యం అన్నాడు. ఆప్షన్ ఏ చూడు, కరువు ప్రాంతాలకు పీడిఎస్ విస్తరణ చేశారా లేదా? చేశారు. కరువు ప్రాంతాలకు విస్తరణ చేశారు. బి, ఎడారి ప్రాంతాలకు ఏం చేశారు? పీడిఎస్ విస్తరించారు, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించారు, అంటే రేషన్ షాపులు కరువు ప్రాంతాలు కూడా విస్తరించారు, ఎడారి ప్రాంతాలకు విస్తరించారు. నెక్స్ట్ సి, సమగ్ర గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించారు. కొండ ప్రాంతాలు ఉంటారు కదమ్మా, వాళ్ళకు కూడా రేషన్ షాపులు వెళ్ళిపోవడం అనేది జరిగింది 1992 తర్వాత. రెడీ, ఓకేనా. నెక్స్ట్ డి, సమగ్ర గిరిజన